సిగ్గుశరం ఉండాలి ఇట్లాంటి తల్లిదండ్రులకు. తల్లి పాత్రనే ఉంది మొత్తం. అదే అంటున్నా, ఇట్లా ఆలోచించే తల్లిదండ్రులు ఎవరెవరైతే ఉన్నారో, నీ కోడలేమో రాక్షసి కానీ నీ కూతురు మాత్రం బంగారం, దేవత. నీ కూతురు దేవత. నీ కూతురు చేస్తేనేమో మంచి, నీ కూతురు ఒకవేళ ఇల్లు నిడిచి బయట పోయి కాపురం పెట్టుకుంటేనేమో అయ్యో కష్టాలు భరించలేక బయట పోయి ఉంటుందంటావు. అదే ఒకవేళ నీ కోడలు గనక ఒకవేళ బయట పోయి కాపురం పెట్టుకుంటే చూసినావా తల్లిని కొడుకుని దూరం చేసిన రాక్షసి అంటావు. బయట వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారులు, ఇంట్లో చేస్తే పతివ్రతలా. ఇట్లాంటి ఆలోచన ఉన్న తల్లిదండ్రులు ఉన్నంత కాలం పిల్లలు మంచిగా ఉండరు. తల్లిదండ్రుల ఆశయం ఒకటే ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలని ఆలోచనతో ఉండాలి. కానీ పిల్లల జీవితాలను నాశనం చేసే ప్రయత్నాలు చేసుడు ఇవన్నీ. నీ కొడుకు నువ్వు చంపుకున్నది ఉండేవే తల్లి, కానీ వాడిని రాక్షసం చేసి ఆమెను చంపేదానికి నీకు రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు ఆ సచ్చిందాక తల్లికి కడుపు కొత్త కదా, సచ్చిందాక ఇంట్లో ఉన్నది ఒక్క అమ్మాయి. మరి ఎంత బాధపడుతున్నారు ఆ తల్లిదండ్రులు. అసలు వీడియోలు చూడలేకపోతున్నాం వాళ్ళ బాధలు. మరి ఆయన అమ్మాయి కూడా చిన్న అమ్మాయి కదా, చిన్న పిల్ల. అసలు అసలు